హలో నమస్తే అస్సలాముఅలైకుం అందరు బాగున్నారా? ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్పెషల్. నేను మితాబ్ కలిసి ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నాము. ఐ మీన్స్ కొంచెం ఫన్నీ కంటెంట్ ఛానల్. అండ్ అలానే ఇద్దరము ఇంకా మా ఫ్రెండ్ మామ వచ్చిండు నంద్యాల నుండి. సో కొంచెం వెళ్ళేసి డిన్నర్ తినేసి డైరెక్ట్ మితాబ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళి మామని పట్టుకొని వద్దాం. అబ్బా మైక్ తెచ్చుకో. నా దగ్గర ఉండే జీబరు ఎవరి దగ్గర ఉండదు. జీ అంటే తెలుసు కదా, అలా అన్నమాట. ఫస్ట్ అయితే మామ దగ్గర, కళ్యాణ మండపం దగ్గర ఉంటాడు మా మామ. సో పిక్ చేసుకోవడానికి వచ్చా. ఇటు నుండి ఇటు వెళ్తే లాంగ్ అనుకుంటా, ఇటు వెళ్ళడం కరెక్ట్. ఇంత తిరుక్కొని పోయి ఇటు వెళ్ళిపోవడం నేలబ్బా. అవునా? ఈ హుడీ వేసింది వచ్చేసి మెయిన్గా ఏమంటారు, ఛానల్ ప్రొఫైల్ పిక్ కోసం పెట్టాను. దిగి అంత ఎడిటర్ పంపించాలి చేయాలి. మామూలుగా అయితే నిన్న ప్లాన్ చేసాము, ఈరోజు చేస్తున్నాము. ఎవ్రీడే ఒక వీడియో తేవాలి ఛానల్లో అనుకుంటున్నాము. ఆ ఛానల్లో చూద్దాం, కుదురుతుందో కుదరదో తెలియదు, బట్ షెడ్యూల్లో అయితే పెడతాము. సపోజ్ మాకు ఒక 3-4 డేస్ గ్యాప్ వస్తుందంటే ముందే ఒక 3-4 వీడియోస్ రికార్డ్ చేసి షెడ్యూల్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక వీడియో రావాలి అనుకుంటున్నాము. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. ఈ వ్లాగ్ రేపే వచ్చేస్తుంది. ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మితాబ్ క్రియేట్ చేసిండు, మితాబ్ దగ్గర నుండి తీసుకొని డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. రేపు ఈవినింగ్ లోపల ఒక వీడియో రావచ్చు. మెయిన్గా ఏమంటే ఇంకా తమ్నైల్స్ అంటున్నా, లోగో, బ్యానర్ అవన్నీ ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. అవన్నీ అవ్వాలి. ఫస్ట్ వెయిట్ చేద్దాం. మామకు కాల్ చేసా వస్తా అన్నాడు. పెద్ద మనిషి వచ్చాడు. బొక్క ఈరోజు నీకే. మా మామకు బొక్క పెట్టడానికి వచ్చేసి రాలేదు. ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయిందా నన్ను కలిసి నువ్వు కడపలో 7 అట్టయింది. మొన్న మేము పోయి వచ్చినా పెళ్ళికి. కళ్యాణ్ పెళ్ళి అయింది తెలుసా? ఫోన్ ఎత్తట్లేదు. నీకు చేసిన ఆఫ్లాగ్ మాట్లాడదాం. సో హియర్ ఈజ్ ద మితాబ్ వచ్చేసిండు. సో మితాబ్ కోసం వెయిటింగ్. మితాబ్ కోసం వచ్చేసిండు. ఆర్డర్ ఇచ్చేసి దొబ్బి తిని ఇంటికి వెళ్ళి ఒక 4 ఫోటోలు దిగి ఎడిటర్తో ఆల్రెడీ మాట్లాడా. వాడికి మార్నింగ్ పెట్టాలి. సో సుబహి ఫోటో అని పెంచాలేదో తర్వాత 32 ఉంది. కొత్త కాకరగా ఇంటంటోళ్ళని వస్తారు కడపకి. నేను చూసుకోలేదు బ్యాగ్లో. సరే చూద్దాం, ఏదో ఒకటి చేద్దాంలే. ఫస్ట్ ఆర్డర్. వన్ మోర్ ముష్టి ఫెలో ఆడెడ్ హియర్. హాయ్ చెప్పా ముష్టి ఫెలో బ్లాగ్లో. హాయ్ చెప్పు. హలో డాడీ. నువ్వు ఆ పక్క కెమెరా పెట్టి ఈ పక్క చూపించట్టయా. హలో. ఎంత వేస్ట్ నా కొడుకున్నా అంటే వచ్చిన రోటీ కర్రీ తినేసిన తర్వాత రికార్డ్ చేస్తాను. అట్టుంటుంది మనతో. భలే మగాడిలో పట్టు నన్ను పెట్టి తీసేయచ్చు. ఏమంటారు? బిర్యానీ వస్తుంది, అదైనా చూపిస్తాం. దిస్ ఈజ్ ద బిర్యానీ విత్ బోన్లెస్ చికెన్. ధోకా చేయాలి. ధోకా ఇచ్చేసినారు గాయస్, మోసం చేసినారు గాయస్ సీతారా వాళ్ళు. గొడవ ఇద్దాం ఏరా, గొడవ వేసుకుందామా మితాబు? సో మా మితాబ్ గారిని కాసేపటి కోసమే బాయ్ మళ్ళీ వస్తాం. వాడి ఇంటి దగ్గర పోవాలా, ఎందుకంటే ఉండే బొచ్చు పడుకొని లేస్తే ఇంకా దారుణంగా తయారవుతుంది. సో ఫస్ట్ మాకు కావాల్సిన పనులు చేసుకొని పోయి నిద్ర పోదామని ఫిక్స్ అవుతా అన్నాం ఇద్దరం. కొంచెం వాడు చెప్పింది పట్టించుకోవద్దు గాయస్. వాడు చెప్పింది డబల్ మీనింగ్, నేను చెప్పింది వేరు. సో మా మామని దింపేసి పోదాం. అన్నీ నిన్న కూడా కమ్మన్నాడు. ఏందిరా కమ్మన్నాడు అట్టుంటుంది. బాయ్. మామని డ్రాప్ చేసినాం. ఇంకా మామ ఏమైంది చేసుకొని. అసలు మామూలుగా అయితే గేమ్ కోసం పిలిచినాడు. తెచ్చింది ఎంత పెట్టరా తెలుసా? వైసిటీ కోసం 32 GB పెట్టరా చేసినాడు అయ్యా మా మామతో. సో బాయ్ చెప్పేసాం. మితాబ్ గారి దగ్గర పోయి ఫోటోషూట్ తీసుకొని 12 లోపల ఇంటికి వెళ్ళాలా, లేకపోతే మా అమ్మ నన్నమ్మ నా బూతులు తిట్టాలి. సో బాయ్ మామ. అత్త హాయ్ చెప్పానని చెప్పు. నేను గుర్తుంటానో కూడా తెలియదు కానీ బాయ్ హాయ్ అన్నాడు చెప్పు. సో మితాబ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఏమంటే టైం డిలే అవుతుంది కాబట్టి రాగానే బ్లాగ్ కంటిన్యూ చేయలేదు. యా మోర్ దాన్ అందుకు
తొందరగా వచ్చిన పంచాయతీ పూర్తి చేసుకుందాం అనేసి. లైక్ చేసేయండి వాయిస్, నాకు తెలుగు రాదు, నేను మాట్లాడుతున్నా వాయిస్. సో ఆల్మోస్ట్ రేపు ఈవినింగ్ వరకు ఈ బ్లాగ్ కూడా అప్లోడ్ అయిపోతుంది. ఐ మీన్స్ ఈరోజు 11 అనుకో, 11 సో 12 అవుతుంది, అంటే 12 ఈవినింగ్ లోపల బ్లాగ్ అప్లోడ్ అవుతుంది. అలానే మా ఇద్దరిది అప్కమింగ్ రియాక్షన్ వీడియో ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇట్స్ చోటే బడే రియాక్ట్స్. సో హియర్ ఈస్ ద బడే, దిస్ ఈజ్ మై చోటే. సో ఇంట్రో అవన్నీ ప్లాన్ చేస్తున్నాను, మార్నింగ్ కూర్చొని ఇంట్రో కూడా రాసేస్తాను. సో ఓన్లీ తెలుగులో రియాక్ట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అన్నా లైటింగ్ ఇచ్చేస్తాను నన్ను. ఇట్స్ బెటర్ నా. కొంతమంది అనుకుంటారు నాకు తెలుగు రాదు, కానీ నిజంగా చెప్తున్నాను, నాకన్నా మితాబ్ గారి తెలుగుతో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఆ ఛానల్లో మా లైవ్స్ ఉండవు, బట్ ఖచ్చితంగా ఇద్దరు వీడియో ఖచ్చితంగా ఎవ్రీడే రావడానికి 99% ట్రై చేస్తాం. ఐఎమ్ లుకింగ్ నల్లా బ్రో. వెయిట్ బ్రో, లెట్ మీ ఆన్ లైట్. యా యూ షుడ్. యూ కమ్ హియర్ బ్రో, కమ్. సో దిస్ ఈజ్ మితాబ్ సెటప్. మినీ బ్లాగ్ నిన్న ఎడిట్ చేసా. సో వీఆర్ షేమింగ్ అవర్ సెల్ఫ్, నాట్ అదర్స్. సో ఏజ్లో నేను పెద్దోడిని కాబట్టి బడే, ఇటు ఏజ్లో చిన్నోడు కాబట్టి ఇటు చోటే ఆడు. సైజ్ వల్ల మీరు అనుకుని మళ్ళీ మనల్ని అనొద్దు, అందుకు ముందే చెప్తున్నా. చెప్పాలి రేపు ఆల్మోస్ట్ రేపు లేదా 13th 15th నుండి స్టార్ట్ చేద్దాం. శివలాం ఆగస్ట్ 15th నుండి స్టార్ట్ చేద్దాం. ఇండిపెండెన్స్ డే నుండి స్టార్ట్ చేద్దాం. ఇండిపెండెన్స్ రోజు కొత్త ఛానల్ వస్తుంది, అంటే ఆల్రెడీ ఛానల్ వచ్చేస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ మాత్రం 15th నుండి లైవ్ అయిపోతాయి. గట్లా ఆడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది, ఇక్కడ మన యూట్యూబ్లో మన ఛానల్ హాస్టింగ్ జరుగుతుంది. తొందరగా వచ్చి మీరు కూడా సబ్స్క్రైబ్, చాక్లెట్ పంపిస్తాం, మేము పంపుదాం. సో యూ విల్ ఎంజాయ్ మితాబ్స్ తెలుగు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా ఛానల్కి, మితాబ్ ఛానల్కి, అండ్ మా ఇద్దరు ఛానల్ కలిసి ఛానల్ కూడా. ఇది ఆల్మోస్ట్ 5 years డ్రీమ్ మాది. हमारा हिंदी चैनल है तो हिंदी ऑडियंस भी आ सकती है हमारे पास. సో వీఆర్ ప్లానింగ్ హిందీ ఆల్సో. దాంట్లో హిందీ రియాక్షన్స్ కూడా ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ మేము తెలుగు ఎక్కువ మంది రియాక్ట్ చేయరు, చేసినా చిల్లరగా చేస్తారు. అలా ఉండదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, దానివల్లే చేస్తున్నాం. మీరు చూసుంటారు లాస్ట్ రీసెంట్ తెలుగు రియాక్షన్స్లో ఏ లేకి పంచాయతీలు జరిగాయో మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇంకా మీ టాప్కి బాయ్ చెప్పేసి బాయ్ గాయ్స్. ఐఎమ్ లైక్ నల్లాస్. సో మీ టాప్కి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ వరకు బ్లాగ్ చూసింటే మా ఓల్డ్ ఛానల్, మా న్యూ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. టాటా బాయ్, సీ యూ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.